అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎంతో ప్రియమైన స్త్రీని కలుస్తారు, కలిసి సరదాగా మాట్లాడుకుంటారు. ఇంకా ఈ రోజు చివరిలో మీకు ఆకస్మిక ధనలాభం కలగడంతో మీ ఆనందానికి హద్దులు ఉండవు. ఆనందంలో పార్టీ కూడా చేసుకుంటారు. మీకు హాని తలపెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ రోజు కొంతమంది. జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ రోజు మీరు నరదృష్టి నుండి తప్పించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు మీ యొక్క మోకాలికి మీరు ఈరోజు కాటుకను వర్తించుకొని బయటకు వెళ్ళండి. మీరు మీ ప్రయత్నాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. ఈ రోజు మీరు చక్కగా పాజిటివ్ గా వ్యక్తిగత పనులలో బిజీగా ఉండటం జరుగుతుంది. పూర్తి పనులలో మీ ఆసక్తిని కొంత సమయం గడపాల్సి ఉంటుంది. ఈరోజు మీకు సానుకూలంగా మరియు శక్తివంతంగా అనిపిస్తుంది. ఒక వ్యక్తి కారణంగా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త. జీవిత భాగస్వామితో భావోద్వేగం చేయడానికి మీ ప్రయత్నం అవసరము. స్వీయ శక్తి కూడా బలంగా ఉంటుంది, కానీ ఆలోచనలు ప్రతికూలంగా ఉంటాయి. ఆటోమొబైల్ వ్యాపారంలో ఉద్యోగాల స్థానాన్ని మార్చడం సాధ్యపడుతుంది. ఈరోజు మీరు చేపట్టినటువంటి పనులలో ఆటంకాలు కలగకుండా ఉండాలంటే ఈరోజు మీరు పరిహారంలో ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి సూర్యోదయానికి ముందే మీరు ఇంట్లో దీపం వెలిగించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ ఇంటి సమీపంలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి మీరు చక్కగా పూజలు సమర్పించాల్సి ఉంటుంది మరియు దానం చేయాల్సి ఉంటుంది. ఇలా చేయటం ద్వారా మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న విధంగా పూర్తవుతాయి. మీకు ఉన్నటువంటి ఆటంకాలు, దోషాలు తొలగించబడతాయి. మీకు ఉన్నటువంటి అప్పుల బాధ కూడా మరి పరిష్కరించే దిశలో సాగిపోతుంది. అయితే పెళ్లి కాని వారికి మంచి వివాహ ప్రతిపాదనలు రావడం అంటూ జరుగుతుంది. ఇక ఈరోజు మీరు చూసినట్లయితే కనుక ఉద్యోగస్తులకు ఎవరికైతే ప్రమోషన్ రావాలని ఆలోచిస్తున్నారో వారు ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి పూజలు సమర్పించిన తర్వాత అన్నదానం చేయాల్సి ఉంటుంది. అన్నదానం చేయడం ద్వారా వారికి ఉన్నటువంటి దోషాలు పరిహారమై వారికి ప్రమోషన్కి రావడానికి ఉన్న అడ్డంకుంటున్నటువంటి గ్రహ నక్షత్రాలను వాటిని తొలగించి చక్కగా వాటి స్థానంలో మీకు శుభ సంకేతాలు రావడం అంటూ జరుగుతుంది. మంచి స్థానం అనేది మీకు రావడం జరుగుతుంది. మీరు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. మరియు మీ ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆదాయం కూడా పెరుగుతూ పోతుంది. ఇక మీకు అనుకున్న పనులు, కార్యక్రమాలన్నీ కూడా సవ్యంగా సాగిపోతాయి. సంతానం విషయంలో మరి వారికి విద్యలో ఉన్నటువంటి ఆటంకాలు కూడా తొలగించబడతాయి. ఈరోజు మీరు అనుకున్నటువంటి కోర్సుల్లో చేరుకునేటటువంటి అవకాశాలు కూడా మరి లభిస్తాయి. లక్కీ సంఖ్య 50, లక్కీ కలర్ కాంస్య. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.